నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. మామిడికాయలు అనుకుంటున్నారా? కాదుగా, నేను అలాగే అనుకున్నాను. కానీ మామిడికాయలకైతే అంత పొడవు, అంటే మీటర్ పొడవు కాడ ఉండదు కదా. మరి ఇదేమిటి అని ఆ కాడ చూస్తూ పైకి చూస్తే ఓ తీగ, దాని నిండా ఆకులున్నాయి. ఆ తీగని ఫాలో అయితే కింద పెద్ద మొదలుంది, అక్కడ నోటీస్ బోర్డు ఉంది. ఈ తీగ పేరు స్ట్రాంగిలోడాన్ మ్యాక్రోబాట్రిస్. మనం జేడ్ వైన్ కానీ టార్కాయిస్ వైన్ అని కానీ గుర్తుపెట్టుకోవచ్చు. సెమీ ప్రెషస్ స్టోన్స్ టార్కాయిస్, జేడ్ ఉంటాయి కదా, ఆ రంగులో ఉన్నాయి ఈ పూలు. ఇది ట్రాపికల్ ప్లాంట్, అంటే వేడిగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. అందుకని ఇంగ్లాండ్లో బయట పెరగదు. ఒరిజినల్గా ఫిలిప్పీన్స్ నుంచి తెచ్చారట. గ్రీక్లో మ్యాక్రో అంటే లాంగ్ అని అర్థం, అంటే పొడవుగా ఉంటుందని. బాట్రిస్ అంటే బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని, ద్రాక్ష గుత్తుల్లా ఉన్నాయని. గ్రీక్లో స్ట్రాంగిలాస్ అంటే రౌండ్ అని, ఒడాన్స్ అంటే టూత్ అని అర్థం. మరి ఈ పూల షేపు జంతువుల కూరల్లాగానే ఉన్నాయి. ఈ తీగ సుమారు 18 మీటర్స్ దాకా పెరగవచ్చట. అడవుల్లో అయితే చెట్లకి చుట్టుకుని పైకి పాకుతుందన్నమాట. ఈ పూలు గుత్తుల్లా పూసి వేలాడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్క గుత్తికి 75 పూలు దాకా ఉండొచ్చట. ఈ పూలు ప్రత్యేకంగా ఈ షేప్లో ఎందుకుంటాయంటే, బ్యాట్స్ అంటే గబ్బిలాలు తలకిందులుగా వేలాడి ఈ పూల తేనె తాగడానికి వస్తాయట. అప్పుడే పాలినేషన్ జరుగుతుంది. ఇంగ్లాండ్లో ఇవి బయట పెరగవు కాబట్టి పెద్ద పెద్ద గ్రీన్ హౌసెస్లో పెంచుతారు. అంటే బొటానికల్ గార్డెన్స్లో, క్యూ గార్డెన్స్లో అటువంటి చోట్ల పెంచుతారు. మరి ఇవి ఇండియాలో పెరుగుతాయా అంటే ఎస్, ట్రాపికల్ ప్లాంట్ కాబట్టి వేడిగా ఉన్న చోట్ల పెరుగుతాయి. యూట్యూబ్లో చూశాను, కేరళలో అయితే ఇందులోనే రెడ్ కలర్ పెంచుతున్నారు, పెద్ద పందిరి వేసి. ఎంత బాగున్నాయో. ఫిలిప్పీన్స్లో అయితే ఈ పూలని తింటారట. ఫిలిప్పీన్స్, హవాయిలో ఈ జేడ్ వైన్ పూలు దండల్లా అల్లి అమ్మాయిలు మెడకి వేసుకుని డాన్సులు చేస్తారట. ఈ పూల దండల్ని లీస్ అంటారు. ఈ జేడ్ వైన్ మొగ్గలు మినీ అరటిగలల్లా ఉన్నాయి కదా. ఇంతకీ ఈ సెటప్ ఎక్కడనుకుంటున్నారు? ఆరు బయట కాదు, అడవి కాదు. ఇది పెద్ద గ్లాస్ హౌస్ లండన్ పక్కన విజ్లీ RHS గార్డెన్స్లో ఉంది. లోపల మెట్లెక్కితే పైకి పాకిన తీగలన్నిటినీ దగ్గర నుంచి చూడొచ్చు. ఆక్స్ఫర్డ్ బొటానికల్ గార్డెన్స్లో అయితే గ్లాస్ హౌస్లో వాటర్ లిల్లీ పాండ్ కూడా పెట్టారు. దాని చుట్టూ జేడ్ వైన్ తీగ పాకిచ్చారు. పెద్ద పెద్ద మొదలు ఉంది, అంటే చాలా ఏళ్ల నుంచి పెంచుతున్నారన్నమాట. ఇంతకీ జేడ్ వైన్ని ఇంగ్లాండ్లో ఎలా పెంచుకోవాలి అంటే, పెంచుకోము అంతే. మనకి కనబడిందల్లా పెరట్లో పాతుకోవాలి అనుకోకూడదు. ఐశ్వర్యరాయ్ బాగుందని ఇంటికి తెచ్చేసుకుంటామేంటి? ఆవిడ హై మెయింటెనెన్స్ లేడీ, మనకెక్కడ కుదురుతుంది? ఈ జేడ్ వైన్ కూడా అంతే. బయట నాటితే పోతుంది, ఇంట్లో చోటు చాలదు. పెద్ద పెద్ద గ్రీన్ హౌస్, గ్లాస్ హౌస్ కట్టించి దీన్ని పోషించలేము. మరి ఇండియాలో పెరుగుతుందా? ఎస్, కానీ అక్కడ కూడా పెద్ద చోటు ఉండాలి. పెద్ద పందిరి, అంటే స్ట్రాంగ్గా ఉన్నది పందిరి వేసి పెంచాలి. ట్రాపికల్ కంట్రీస్లో రెయిన్ ఫారెస్ట్ని నాశనం చేసి ఈకోసిస్టమ్ని అంతా తగలేస్తున్నారు జనం. దాంతో అమూల్యమైన తీగలు, మొక్కలు, చెట్లు, జంతువులు అన్నీ పోతున్నాయి. ఇంగ్లాండ్లో క్యూ గార్డెన్స్, RHS విజ్లీ గార్డెన్స్, ఆక్స్ఫర్డ్ బొటానికల్ గార్డెన్స్లో చాలా జాగ్రత్తగా హ్యాండ్ పాలినేషన్ చేసి కాయల్ని కాయించి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం విత్తనాలు దాస్తున్నారు. చాలామంది ఈ గార్డెన్స్కి టికెట్ కొనుక్కోవాలని వెళ్ళరు. కానీ వాళ్ళు చేసే వర్క్ చూస్తే మనం పెట్టే టికెట్ డబ్బులు ఏమి ఎక్కువేం కాదు. చూశారు కదా, జేడ్, ఎమథిస్ట్, టార్కాయిస్ అన్నీ కలబోసిన, ప్రెషర్ స్టోన్స్ కలబోసిన దండల్లాగా ఉన్నాయి పూల గుత్తులు.
ఈ పూలు చూస్తే ఆహా అనుకోవాల్సిందే కదా. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మరికొన్ని కొత్త అందమైన పూలు చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.